భాగ్యవంతులు. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకుని లేదా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. క్రైస్తవులు దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఎబిసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. నేడు చాలామంది క్రైస్తవులు ఆసాపు వలె లోకరీతిని ఆలోచిస్తూ విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 13వ వచనము. దేవుని నమ్ముకొని ఏం లాభం, నాకు ఏ మేలు జరగలేదు అని వాపోతుంటారు. ఈ లోకములో క్షేమంగా బ్రతుకుట దేవుని వలన కలిగిన భాగ్యమే. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనము. కానీ ఈ లోకరీతిగా వర్ధిల్లాలనుకుంటే మొదట ఆత్మీయంగా వర్ధిల్లాలి. నిజంగా భాగ్యవంతులు ఎవరు అంటే, మొదటిగా రక్షణ పొందిన వారు భాగ్యవంతులు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనము. రెండవదిగా దేవుని సన్నిధిలో ఉండేవారు భాగ్యవంతులు. మొదటి రాజులు 10వ అధ్యాయము 4వ వచనము. మూడవదిగా దేవుని జ్ఞాన వచనములు వినువారు భాగ్యవంతులు. మొదటి రాజులు 10వ అధ్యాయం 8వ వచనము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయ దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్.